తెలంగాణ గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎల్కతుర్తి భీమదేవరిపల్లి మండలాలు నిన్న పోలింగు ఫలితాలు జరిగినాయి. ముందుగా 85% పైగా పోలింగులో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గెలిచినటువంటి సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని, గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ, ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ, ప్రభుత్వం దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను కోరుతా ఉన్నా. ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటికే గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది మొదటి దశ. రెండో దశలో కూడా శాంక్షన్ చేసేటువంటి ప్రణాళిక ఉంది. కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే గాక వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి చొరవ కూడా ఉసుకే ట్రాక్టర్లు, ఉసుకే ఫ్రీ ఇచ్చే అంశం కానీ ఇతరత్ర అంశాల లోపల పూర్తిగా సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇంకా ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉంటే అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు ఇప్పించే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అంతేగాక ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. అర్హతను బట్టి ఎటువంటి వివక్ష లేకుండా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. పేర్ల మార్పిడి, ఈ ఇంటి నుంచి ఒక బిడ్డ పెళ్ళై వేరే ఇంటి కోడలైతే అక్కడికి పేరు మారడం కానీ, కొత్త కుటుంబ సభ్యుల చేర్పుడు కానీ, మార్పులు కానీ కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది. ఆ విషయంలో కూడా స్థానికంగా ఎన్నికైన నూతన ప్రజాప్రతినిధులు చొరవ చూపెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వారందరికీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కాక మహిళా సంఘాలకు పటిష్టవంతం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గం ఆదర్శవంతంగా అందరికీ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చింది. అవన్నీ కూడా ప్రజల కొరకు ఉపయోగింపజేసి ఆరోగ్యంగా ఉండే విధంగా, ముఖ్యంగా క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా మారడానికి ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. 540 హోటళ్లలో స్టీల్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. 278 మహిళా సంఘాలకు కూడా స్టీల్ బ్యాంక్స్ ఇచ్చినాం. అవి గ్రామ స్థాయిలో ఉపయోగంలోకి తీసుకొచ్చి ప్రజలందరూ వాడే విధంగా చేయాలనే సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాక వడ్డీ లేని రుణాలు కానీ, మహిళలకు సంబంధించి ఆర్థికంగా ఎదగడానికి అనేక పథకాలు మా కార్యాలయం నుంచి మీ అందరికీ కూడా ఇవ్వబడతాయి. గ్రామ స్థాయిలకు సంబంధించిన ఒక అవగాహన సదస్సు, అభివృద్ధి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్పంచులందరితోటి త్వరలో సమావేశం, జిల్లా అధికారులను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచి వచ్చినారు. సత్వరమే మీరు గెలిచినటువంటి కోడ్ 17వ తారీఖు కాగానే మీ గ్రామాలకు సంబంధించినటువంటి 1-2 ప్రతిపాదనలు ఇమ్మీడియట్ గా కావాల్సిన ఇస్తే నా దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి, అవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తా అనే మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తాను. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా 2 మండలాల్లో ఎన్నికలైనప్పుడు భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి 25 గ్రామ పంచాయతీలకు సంబంధించి 15 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ పరంగా, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇండిపెండెంట్ 2 మరి సర్పంచులు గెలవడం జరిగింది. అందులో వ్యక్తుల పేర్లతో సహా ఉంది. ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే కూడా మొత్తం పోలైన ఓట్లు 33,022 అయితే కాంగ్రెస్ పార్టీకి 14,000 ఓట్లు, టిఆర్ఎస్ పార్టీకి 11,000 ఓట్లు, అంటే 44%, 33%, బీజేపీకి 4,212, మిగతా ఓట్లకు అందరు కలిపి 1,800, 6% చొప్పున. ఇది కూడా సర్పంచుల వారిగా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అదేవిధంగా ఎల్కతుర్తిలో కూడా మరి 20 గ్రామ పంచాయతీలు ఉంటే ఇక్కడ 10
కాంగ్రెస్ పార్టీ తరఫున, 7 టిఆర్ఎస్ తరఫున, సిపిఐ 1 ఇండిపెండెంట్ 2 గెలిచినారు. ఇక్కడ కూడా మరి 12,000 చిల్లర 43% మెజార్టీ కాంగ్రెస్ కుంటే 11,000 తోటి 41% టిఆర్ఎస్ కుంది. బీజేపీ కూడా 2,300 తోటి 8% ఉంది. అదర్స్ 3.9% తోటి ఉన్నారు. మేము సరే సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచినప్పటికీ ఆయా పార్టీల సానుభూతి పరులు అవన్నీ కూడా ఉంటాయి. ఈ సందర్భంలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎన్నికల వరకు రాజకీయాలు అయిపోయిన తర్వాత నా శాసనసభ నియోజకవర్గంలో 173 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 16 ఏకగ్రీవంగా గెలవడం జరిగింది. మిగతా గ్రామ పంచాయతీలకు మొదటి 3వ ఫేజ్లో ఉన్నాయి. 17వ తారీఖు నాడు 4 మండలాలు, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ తో పాటుగా కరీంనగర్ లో ఉన్నటువంటి సైదాపూర్ 4 మండలాలు 17వ తారీఖు నాడు ఉన్నాయి. నేను ఈ సందర్భంగా అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలే కాక నియోజకవర్గ స్థాయిలో కూడా విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, అదేవిధంగా ఉపాధికి సంబంధించి, గౌరవేలు ప్రాజెక్టుకు సంబంధించి, దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల రోడ్లకు సంబంధించి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తా ఉన్నా. మీ అందరి ఆశీర్వచనం కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు గెలిపించినట్టయితే కొంత అభివృద్ధికి సంబంధించి యాక్సెస్ ఉంటుంది. సరే ఎవరు గెలిచినా ఉండొచ్చు, నేను అట్లా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాదు, కానీ తప్పకుండా వాళ్ళందరూ కూడా కొంత గ్రామాల్లో చేసిన అభివృద్ధికి మరి ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా గెలిపియమని కోరుతాను. మిగతా 4 మండలాల్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియమని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేబినెట్ మంత్రులు అందరం కూడా ఆహర్నిశలు ప్రజల ఆకాంక్షల కోసం మేము పోరాడుతూ ఉన్నాం. అసలు వాస్తవంగా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పాత పథకాలైనటువంటి కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర ఎటువంటి కార్యక్రమాన్ని తీసివేయకుండా మేము అన్ని కూడా అవన్నీ కొనసాగిస్తూనే కొత్తగా ఇంతకు చెప్పినట్టుగా రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అన్నిటికంటే ఎక్కువగా నేను ప్రాతినిధ్యం వహించేటువంటి శాఖకు సంబంధించి తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణమే కాకుండా మండల సమైక్యల ద్వారా బస్సులు కొనుగోలు చేసి యజమానులు చేసినటువంటి విధంగా వాళ్ళని ఆర్థికంగా చేయడానికి అనేక రకాల అంశాలను తీసుకునే పరిస్థితి లోపల సన్న వడ్లకు బోనస్ కు సంబంధించి, అదేవిధంగా వడ్ల కొనుగోలు విషయం లోపల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు గ్రామ స్థాయి నుంచి పర్యవేక్షణ చేయడం కావచ్చు, నియోజకవర్గాన్ని ఒక డేగా కన్ను పెట్టుకొని ఎక్కడికక్కడ అన్ని స్థాయి లోపల చేయడం జరుగుతుంది. నేను హుస్నాబాద్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిన, హుస్నాబాద్ శాసనసభ్యుడిగా నన్ను గెలిపియండి. హుస్నాబాద్ అంటే మీరు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మీ గౌరవాన్ని పెంచే విధంగా నేను వ్యవహారం చేస్తా అని చెప్పిన. ఇవాళ మీ శాసనసభ్యుడిగా మీరు ఎక్కడికి వెళ్ళినా హుస్నాబాద్ అంటే తల ఎత్తుకొని గౌరవంగా ఎదుటివాడు మీకు మర్యాద ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకురావడానికి నా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. నా సుదీర్ఘమైన రాజకీయ పరపతి హుస్నాబాద్ నియోజకవర్గ సంక్షేమానికి, అభివృద్ధికి పూర్తిగా ఉపయోగిస్తా ఉన్నాం. ఇలా శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, కోయడ ఇంటిగ్రేటెడ్ కావచ్చు, ఎలకర్తుర్తికి సంబంధించినటువంటి జంక్షన్, ఆ పక్కనే నవోదయ స్కూల్ కావచ్చు, అదేవిధంగా బాసరా ఐఐటి IIIT బ్రాంచ్ కావచ్చు, లేకపోతే ఎల్లమ్మ చెరువు కావచ్చు, మన సర్వాయి పాపన గుట్టాలు కావచ్చు, మహాసముద్రం గండి కావచ్చు, కరీంనగర్కు 4 లైన్ల రోడ్డు కావచ్చు, ఇక్కడ నుంచి జనగామకు పోయే అక్కన్నపేట 4 లైన్ల రోడ్డు కావచ్చు, ఈ విధంగా అదేవిధంగా 250 పడకల ఆసుపత్రి కావచ్చు, ఈ విధంగా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఇవన్నీ ఇంకా ఉత్సాహంగా ముందుకు తీసుకుపోవడానికి నా గెలిచిన సర్పంచులందరి సహకారం తీసుకొని వాళ్ళ గౌరవం పెరిగే విధంగా, తద్వారా నియోజకవర్గం అభివృద్ధి అయ్యే విధంగా అన్ని రకాలుగా చొరవ చూపెడతా అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మిగతా 5 మండలాలు, ఒక మండలం 14వ తారీఖు నాడు, 4 మండలాలు 17వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా మేము బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల్ని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తిగా నేను ప్రతి ఓటర్కు ఒక లేఖ పంపడం జరిగింది. ప్రతి ఓటర్కు మా అభ్యర్థి మీ ఇంటికి వస్తా ఉన్నాడు, తను ఆశీర్వదించండి, ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత నాది అనేటువంటి మాటతోటి వాళ్ళందరూ కూడా పంపుతా ఉన్నాను. కాబట్టి దయచేసి నేను గ్రామాల వారిగా ప్రచారం చేయడం 173 గ్రామాలు అసాధ్యం కాబట్టి నా తరఫున ఒక లేఖ పంపి విజ్ఞప్తి చేసిన. ఈ 4 మండలాలు 5 మండలాలను కూడా మేము బలపరుస్తున్న అభ్యర్థులు గెలిపియండి. ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులతో కూడా
మరి ఆయా గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటామనే మాట మనం చేస్తూ రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు కావచ్చు, పథకాలు కావచ్చు, జిల్లా స్థాయిలో జరిగేటువంటి కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి అంశాల్లో మనం అందరిలో నెంబర్ 1 ఉండే విధంగా మీ గ్రామాలకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా గ్రామాన వచ్చేటువంటి గౌరవెల్లి కాలువలను ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులను ఒప్పించి మెప్పించి కాలువలతోటి ముందుకు నీళ్ళని తీసుకుపోయే విధంగా మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా అమలు మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి మొదటి దశలో గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధి చేస్తామనేటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ఈ సందర్భంలో సన్మానం చేస్తూ వాళ్ళ బాధ్యతను నేను నా భుజస్కంధాల మీద చేసుకునే శాసనసభ్యుడిగా వాళ్ళు మేము కలిసి గ్రామాల అభివృద్ధికి ఒక టీముగా, ఒక పకడ్బందీగా ప్రణాళికలతోటి పోయి గ్రామాల అభివృద్ధికి ముందుకు పోతామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.